రామకథ చెప్పినా, సుందరకాండ చెప్పినా, సీతమ్మ గురించి చెప్పినా, ప్రత్యేకించి సుందరకాండ జరుగుతున్నప్పుడు హనుమ వచ్చి తీరుతారు. ఎందుకు వస్తారంటే, రామాయణంలో ఉత్తరకాండలో ఒక విషయం ఉంది. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేస్తూ హనుమని అడిగారు, హనుమ నువ్వు కూడా నాతో వచ్చేస్తావా అని అడిగారు. అక్కర్లేదు, మీ నామము మీ కథ ఎంతకాలం ఉంటుందో అంతకాలము నేను ఈ భూమి మీద ఉంటానన్నారు. అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే, నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతాయా అయినా దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది. ఎందుచేత అంటే, కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ, జాడ తెలియదు. రాముడు ఏడుస్తున్నాడు, లక్ష్మణుడు ఏడుస్తున్నాడు, భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు, కౌసల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం, రాముడి కోసం, కోడల కోసం, నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు. అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు. అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు. మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు? మాట దక్కించుకోగలడా? వానరులు ఏడుస్తున్నారు. సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా? సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా? దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు. కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది. మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. అకస్మాత్తుగా ఓ పెద్ద పక్షి అరిచింది. ఎవడురా నా తమ్ముడైన జటాయువు పేరెత్తినవాడు అంది. అప్పుడు వెళ్ళి అడిగారు, ఎవరు నువ్వు అన్నారు. నేను జటాయువు యొక్క సోదరుడు సంపాతిని, నా రెక్కలు కాలిపోయాయి, నాకు రెక్కలు లేవు, నన్ను తీసుకెళ్ళండి సముద్రం దగ్గరికి, నా తమ్ముడు మరణించాడన్న వార్త తెలిసింది కాబట్టి నేను జలతర్పణ చేస్తానంది. జలతర్పణ చేసి మీరు ఎందుకు బాధపడుతున్నారని అడిగింది. సీతమ్మ జాడ తెలియదు అన్నారు. నేను సంపాతిని, నాకు విశేషమైనటువంటి దృష్టి శక్తి, నేను ఇక్కడ కూర్చుని చూస్తున్నాను, అదిగో లంకాపట్టణంలో సీతమ్మ ఉంది, నా మాట నమ్మండి, మీరు బయలుదేరండి, లంకలో అన్వేషించండి, మీకు సీతమ్మ కనపడుతుంది అంది. ఆ మాట సంపాతి చెప్పగానే కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి కిష్కింధకాండ చివర్లో. అంటే రామకార్యం మీద వెడుతున్నటువంటి వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత కాలిపోయిన రెక్కలు మళ్ళీ పుట్టాయి.